కేవలం ప్రారంభం చేయడానికి మరియు మా వంటలను ఏదైనా పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. సహోదరులారా, ఇప్పుడే మన గురువు మధ్యవర్తి గారు చెప్పినట్లుగా గురు దేవాలయాన్ని నిర్మించి ఆచరించిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కట్టడం ఈ ముఖద్వారాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంలో దేవుడు మనకు అందించినటువంటి ఈ జీవనకి గాను వేలాది కృతజ్ఞతలు తెలుపుతూ అదే సమయంలో దీన్ని నిర్మించడానికి ఇంట్రెస్ట్ తీసుకొని సంఘ పెద్దల చేత వారి యొక్క సలహా ద్వారా ఎంతమంది దాతలు ముందుకు వచ్చి వారి విశ్వాస స్వభావంతో నిర్మించినటువంటి ఆర్థిక సహాయంతో నిర్మించినటువంటి ఆశీర్వదించే ముందు మన విధానం కొరకు వారి సహాయం కొరకు కొరకు కన్యాశీల కొరకు కొరకు గ్రామస్తులందరి కొరకు సాహరి ముఖ్యంగా దాతలందరి కొరకు పవనకు ఉంది వారి కొరకు ప్రార్థించారు. రెండవ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు మరి 7వ వచనం వరకు నిరుపయోగము అయినదిగా మరింపబడి అమూల్యమైనదిగా దేవునికి ఎన్నుకోబడిన సజీవ క్రియలు ప్రభువును అభినందింపుడు. ఆధ్యాత్మిక దేవాలు నిర్మించగల సజీవ క్రియలుగా మేము ఉపయోగింపలేదు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక పనులను దేవునికి అర్పించటకు మేము పవిత్రమైన యాజకులుగా చేయలేదు. విశ్వాసులకు మీకు ఈ రాయి ఈ యొక్క కట్టడము అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే ఈ యొక్క నిర్మాణముకు మూలము అయినది. ఇది దేవుని వాక్కు. అందరూ చేస్తున్నారు. అందరు చప్పట్లతో భగవంతుని స్తుతించుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ చేస్తున్నారు. ఈ నిర్మాణం కొరకు కంకణం కట్టుకున్నటువంటి విచారణ గురువు మహేష్ గారిని, సహాయక గురువు జయప్రసాద్ గారిని, సంఘ పెద్దలను, దాతలను, వీటిని నిర్మించినటువంటి వారిని, ఇది ఈ నిర్మాణానికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క పేదలను దీవించండి. వారి కుటుంబాలలో కావలసినటువంటి అన్ని ఆశీర్వాదములు వారిపై ఉంచండి. ఈ ముఖ ద్వారం ద్వారా లోనికి వెళ్ళినట్టు వారు బయటికి వచ్చేవారు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుతూ తిరిగి వెళ్ళేలాగా ఆశీర్వదించండి. ఈ విషయాలను ప్రతి ఒక్క క్రైస్తవులను దీవించి వారు ఎల్లప్పుడూ సంతోషంతోని ఆహ్లాదంతోని శాంతి మనాదులని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
ఫాదర్ సింగ్ గారు కొబ్బరికాయ కొట్టి భగవంతునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. ఫాదర్ సింగ్ గారు, ఫాదర్ మట్యాస్ గారు, ఫాదర్ ఆరోగ్యం గారు, ఫాదర్ రీనా గారు, ఫాదర్ ప్రకాశం గారు వీరి ముందుకు వచ్చి కొబ్బరికాయలు కొట్టవద్దని ఆహ్వానించున్నాము. ఫాదర్ ప్రకాష్ గారు, కార్పొరేటర్ రాధికా గారు, బాబు గారు, మరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అందరమ్మ, ప్రకాశమ్మ, దేవకొండ రమేష్ గారు, రాయణ గారు, మన సారనారెడ్డి గారు, ప్రభువా అనుదించవా యెహోవా అనుదైన
సర్వేశ్వరా సుస్వాగతము పరమేశ్వరా ఆలించిన మొరు ప్రభువా అరుదించవా యెహోవా అరుదైన నీ కృపదేవా అందించగైన దిగిరావా ఆలయాన చేరితిని ఆరాధించగ నిలచితిని ఆలయాన చేరితిని ఆరాధించగ నిలచితిని స్వాగతము సర్వేశ్వరా సుస్వాగతము పరమేశ్వరా. సంబరాలకు రారండి రారండి ఫ్రాన్సిస్ గారి వేడుకకు రారండి అంబరానికకి సంబరాలకు రారండి రారండి ఫ్రాన్సిస్ గారి వేడుకకు రారండి ఆనంద దీపాల తోరణాలతో నిష్కలంక హృదయాల హారతులతో ఆనంద దీపాల తోరణాలతో నిష్కలంక హృదయాల హారతులతో జనులకు స్వాగతం పలుకుదా అసిసి జనులకు స్వాగతం పలుకుదా సంగీత ధ్వనులతో స్తుతి గీతం పాడుదాం సంగీత ధ్వనులతో స్తుతి గీతం పాడుదాం ఓ జనమా జనమా ఓ సంబరానికకి సంబరాలకు రారండి రారండి ఫ్రాన్సిస్ గారి వేడుకకు రారండి అంబరానికకి సంబరాలకు రారండి రారండి ఫ్రాన్సిస్ గారి వేడుకకు రారండి. ఇప్పుడు భగవంతుని ప్రతిరూపంకు గుర్తుగా జ్యోతి ప్రజ్వలన మన ఫాదర్స్ గారిచే చేయబడుతుంది. మొట్టమొదట ఫాదర్ చిన్ను గారు ముందుకు రావాల్సినదిగా కోరుచున్నాము. ఫాదర్ సిరిల్ గారు, ఫాదర్ ఆరోగ్యం గారు, ఫాదర్ ప్రకాష్ గారు, ఫాదర్ ఇన్నా గారు, తాతయ్య సాల్మన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు సహాయం చేయండి.
పెద్దలందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి కౌన్సిలర్స్ అందరూ కూడా దయచేసి ముందుకు రండి. శాల్వాతో బుకేతో ఫాదర్ గారిని సన్మానించుదాం. యూత్ తరఫున రాణి లేని ప్రశాంతం ముందుకురా. థ్యాంక్ యూ ఫాదర్. మీ అమూల్యమైనటువంటి వాక్యాలను 2 మాటలు వినిపించాలని చెప్పేసి మా పేరెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పూజ్య గురువులారా, కన్యాశ్రీలారా, సంఘ పెద్దలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆహ్వానితులారా, దేవుని కృప వలన మనకి ఒక చక్కనైనటువంటి కట్టడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని నిర్మించాలి అన్నటువంటి ఆలోచన కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉందని విన్నాను. కానీ దేవుని ప్రణాళిక వలన అది ఈరోజు యథార్థమైంది. దీన్ని యథార్థం చేయడంలో మన విచారణ గురువులు మత్యాస్ రెడ్డి గారు, సహాయక గురువు జయప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కమ్యూనిటీ ఫాదర్స్, ఫాదర్ ఆరోగ్యం గారు సుపీరియర్, సంఘ పెద్దలు, ఎంతోమంది దాతలు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించినటువంటి వారికి వ్యక్తిగతంగా నా యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా మనమందరం కలిసి ఈ కట్టడ జరిగింది కాబట్టి దాన్ని నిర్మించిన వారి కొరకు కూడా అభినందనగా మనం అందరం కలిసి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కట్టడ మన మాదిరిగానే క్రైస్తవ విశ్వాసానికి సాక్షిగా నిలుస్తూ ఉంది. జ్ఞానస్థానం స్వీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభునికి సాక్షులుగా జీవించాలి. అది ప్రత్యక్షంగా. కానీ పరోక్షంగా ఇలాంటి ఆధ్యాత్మిక కట్టడలు కూడా దేవునికి సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే, ఉదాహరణకి ఆ దారంటూ వెళుతున్నటువంటి వారు, ప్రయాణం చేస్తున్నటువంటి వారు, ఈ గుడి ఆవరణలోనికి ప్రవేశించేవారు, ఈ ఆధ్యాత్మిక పనులను ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఆ దివ్య స్వరూపాలను చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక్క క్షణం దేవుడు వారికి స్ఫూర్తికి వస్తారు. ఇక్కడే కాదు, పలు ప్రాంతాల్లో గుడి ప్రక్కన ఉన్నటువంటి దేవాలయంలో కానీ, దేవాలయం ప్రక్కన ఉన్నటువంటి స్వరూపాన్ని చూసినప్పుడు కానీ మన స్లేవ్ గుర్తు వేస్తూ ఉంటాం. అవునా? ఆ ఒక్క క్షణం కాదు చాలు మనం దేవుణ్ణి స్మరించుకోవడానికి. అలాంటి స్మరణ ద్వారా, అలాంటి ఆధ్యాత్మిక తలంపు ద్వారా మన యొక్క దినచర్యని కొనసాగిస్తూ ఉంటాం. మరి ఈ ఆధ్యాత్మిక కట్టడి కూడా చాలా చక్కగా ఉంది. నిన్నటి నుంచి నేను ఇక్కడ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు చాలామంది చెప్పారు, చాలా చక్కగా ఉంది ఫాదర్, చాలా బాగా నిర్మించారని. ఈ క్రెడిట్ అంతా అందరిది. విచారణ గురువుతో పాటు దాతలతో కట్టినటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా.
ఎందుకంటే మీరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దానికి సహాయపడ్డారు. ఒక మంచి మాట చెప్పడం ద్వారానో, లేక అది మంచిగా నిర్మిపడాలని ఒక పరలోక జపం చెప్పడం ద్వారానో, విచారణ వారికి ఒక మంచి సలహా ఇవ్వడం ద్వారానో ప్రతి ఒక్కరు కూడా ఆ నిర్మాణంలో భాగస్థులయ్యారు. దానికి గాను మీకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ఇక రెండవది, ప్రేమనుటి సహోదరి సహోదరులారా, నిన్న ఫాదర్ మత్యాస్ రెడ్డి గారు మన విచారణ గురువు నాతో అన్నారు, మన సంఘస్థులు చాలా మంచివారు ఫాదర్ అని. అది యథార్థమే. మన జన్మరీత్యా ఆ తరువాత జ్ఞానస్థానం ద్వారా మనం మంచివారం, పవిత్రులం. కానీ సాతాను ప్రలోభాల వలన, ఆ సాతాను శక్తి చేత ఈ మంచితనాన్ని పోగొట్టుకొని కొన్నిసార్లు చెడు తలంపులు కానీ, చెడు ప్రవర్తన కానీ, చెడు జీవితం కానీ జీవించడం జరుగుతుంది. అది మానవ స్వభావం. కానీ వాటి నుండి మనం బయటపడడానికి, ఆ చెడుకి దూరంగా ఉండడానికి ఇదిగో ఈ విధంగా ఈ పండగ సందర్భంలో ఒక మంచి ఆధ్యాత్మిక కూటం కూడా నిర్వహించడం జరిగింది. దానికి గాను ఫాదర్ సిరిల్ గారు ఇక్కడికి వచ్చారు. తను మనకందరికీ బాగా తెలుసు, ఎంతో చక్కని దైవ వాక్యాన్ని బోధించేటటువంటి వ్యక్తి. మరి ఈ సందర్భంలో తను కూడా మన మధ్యన ఉండడం మన యొక్క అదృష్టం. ఇది విచారణ ప్రజల యొక్క కోరికని కూడా మన విచారణ ఫాదర్ గారు చెప్పారు. మరి ఈ సందర్భంలో తను మన మధ్యన ఉండి మనకి మంచి దైవ వాక్యాన్ని బోధించడం ద్వారా ఆ బోధనలను ఆలకించి వాటిని మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆచరించడం ద్వారా ఆ చెడుకి దూరమై తిరిగి మంచితనాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. కావున ఈ సందర్భంలో కూడా మన మధ్యకి విచ్చేసినటువంటి ఫాదర్ సిరిల్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. కొన్ని కారణాల చేత వేరే అర్జెంట్ పని ఉండడం వల్ల నేను ఉండడం లేదు, దివ్య పూజ బలులు పాలు పంచుకోవడం లేదు. ఈ సందర్భంలో మీకు అందరికీ విచారణ గురువుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పండుగ శుభాకాంక్షలు. దేవుని యొక్క దీవెనలు, మరియు ముఖ్య పునీత ఫ్రాన్సిస్ వారి యొక్క దీవెనలు మన అందరిపై, మన సంఘంపై, ఇక్కడ పనిచేసేటువంటి గురువులు, కన్యాస్త్రీలపై, ప్రతి ఒక్క కుటుంబంపై, ఈ ప్రాంతానికి వచ్చి తిరిగి వారి ప్రతి ఒక్కరిపై ఉండేలాగున దేవుని యొక్క దీవెనలు వారిపై ఎల్లప్పుడూ ఉండి సుఖశాంతులతో జీవించేలాగున ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక ఈ పండుగనే ఇంకా ఘనంగా జరుపుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఫాదర్ గారు ఎంతో దూరం నుంచి, విజయవాడ నుంచి మన దగ్గరికి వచ్చి ఈ బ్లెస్సింగ్లో పాల్గొన్నందుకు, మనందరిని ఆశీర్వదించినందుకు, అభినందించినందుకు ఫాదర్ గారికి అందరం కలిసి కరతాళ ధ్వనితో ధన్యవాదాలు తెలుపుదాం. మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎన్నో పనులు ఉన్నా మరి మీ అందరి మీద ఉన్న ప్రేమ చేత, మీ విచారణ గురువు మీద ఉన్న ప్రేమ చేత, మరియు నేను కూడా ఆయనను చూచే భాగ్యమును పొందాను. అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫాదర్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా,
బైబిల్ గ్రంథంలో చివరి అధ్యాయంలో అనగా దర్శన గ్రంథంలో చివరి పుస్తకంలో మనం చదువుతున్నాం. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3 నుంచి 5వ వచనంలో మన ప్రభు యొక్క వాంఛను ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, నేను పరలోకంలో ఉండటానికి ఇష్టపడట్లేదు, భూలోకంలో నా ప్రజలతోనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలుగా ముఖ్యమంత్రి అయితే ఏమి, ప్రధానమంత్రులు అయితే ఏమి, వారు సింహాసనంలో కూర్చోవాలని ఆశిస్తూ ఉంటారు. కానీ పరలోకం ఆయనకి సింహాసనము, భూలోకం ఆయనకి పాదపీఠము. అంత గొప్ప దేవుడు తన ప్రజల మధ్యలోనే ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు మనతో ఉండాలని ఆశిస్తున్నాడని ఇంకా మీరు చదువుకుంటూ వెళితే ప్రభువే పలుకుతూ ఉన్నాడు, నా ప్రజల కంటి నుండి వెలువడే కన్నీటి బాష్పమును నేను తుడిచివేయటానికి నా ప్రజల మధ్యలోనే నేను ఉంటానని ఆ ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరంలో ఒక్కసారి కానీ, తమిళనాడులో వాక్యం చెప్పటానికి వెళ్ళినప్పుడు కానీ, మా అమ్మను చూడటానికి అప్పుడప్పుడు వెళ్ళే అలవాటు నాకు ఉన్నది. 1 రోజు 2 రోజులు ఉండి తిరిగి వచ్చిన తర్వాత ఆ తల్లి చెప్తుంది, నీవు వెళ్ళిపోయిన తర్వాత ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అంటది. ఇప్పుడే ఉన్నాను కదా అమ్మా, 2 రోజులు కదా ముందే ఉన్నాను కదా అని చెప్తే ఆ తల్లి చెప్తూ ఉంటుంది, మరి మీరందరూ నాతో ఉంటే ఎంత బాగుంటుంది, కానీ నేను దేవునికి నీకు ఇచ్చేసాను, కావున దేవుని పని చూసుకో అని కన్నీటితో ఆ ఫోన్ కాల్లో నాతో పాటు మాట్లాడే అలవాటు నా తల్లికి ఉన్నది. అటువంటి తల్లి లాంటి హృదయం కలిగినటువంటి దేవుడు మనతో పలుకుతున్నాడు. ఈరోజు ఈ పండుగ సందర్భంగా మీరు ఇక్కడికి రావటానికి ముందు మీకు ముందుగానే ఫాదర్ గారు 9:30కి ఇనాగరేషన్ అన్నారు, 10 గంటలకు పూజ అన్నారు. ఇప్పుడు సమయం 10:30 అవుతుంది. అనగా గంట సేపు ముందే ప్రభు మన కోసం ఇక్కడ వేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టామా? అది దేవుని ప్రేమ. కానీ మన ప్రేమ దేవుని పట్ల చల్లారిపోయింది. మన జీవితంలో దానిని మరొకసారి నూతనీకరించుకోవటానికి ఈ పూజా బలి ద్వారా, ఈ పండుగ ద్వారా దేవుని దగ్గరికి చేరటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాను, పోయిన మంగళవారం అనుకుంటున్నాను, ఇక్కడ పూజ చేసిన గురువు ఇప్పుడు మన మధ్యలో లేరు. మీకు తెలిసిన విషయమే. అంతే మన జీవితం. ఈ కొద్దిపాటు జీవితంలో కొన్ని రోజుల జీవితంలో ఆ ప్రభు యొక్క వాంఛ ఏమిటంటే 365 రోజులు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆ ప్రభు తన బిడ్డలతోనే ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ మన జీవితాన్ని పోయిన సంవత్సరం పండుగ మొదలుకొని ఈ సమయం వరకు వెనుతిరిగి మనం చూస్తే మనం అందరము కూడా పూజకు లేటుగా వచ్చిన వాళ్ళే, ప్రార్థనకు లేటుగా వచ్చిన వాళ్ళమే. ప్రతిసారి ప్రార్థన అంటే లేటుగా వచ్చిన వాళ్ళు, పూజ అంటే లేటుగా వచ్చేవారు. కానీ సినిమా అంటే, టీవీ సీరియల్స్ అంటే, సీరియల్ స్టార్ట్ కావటానికి ముందే టీవీ ముందు కూర్చున్నటువంటి బలహీనులం. అయినా ఆ ప్రభు పలుకుతున్నాడు, మీరు ఆలస్యం చేసినా నేను తొందరగానే మీకోసం ఈ టెంట్ క్రింద వచ్చి నిలబడుతూ ఉన్నాను, నా 2 చేతులను చాచి మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నానని ఆ ప్రభు తన ప్రేమను ఈరోజు మనతో పంచుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీ పాలక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ అసీసి వారు పండుగ సందర్భంగా మరి ఆ గొప్ప పునీతుడు పలికిన మాట కూడా అదే. మనమందరం కూడా ప్రేమామయుని ప్రేమించడంలో వెనుకాడిపోయాం. కావున ఆ ప్రభువు కోసం ఆయన ఏం చేసేవాడంటే వెక్కి వెక్కి ఏడ్చేవాడంట. మీ పునీతుడు, మీ పాలక పునీతుడు వెక్కి వెక్కి ఏడ్చేవాడు. నా ప్రజలు ఇంకా ప్రేమను ప్రేమించటానికి నేర్చుకోలేదే, నిజమైన ప్రేమను ప్రేమించటానికి ప్రజలు నేర్చుకోలేదని అప్పుడప్పుడు వెళ్ళి ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేవాడంట ఈ పునీతుడు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు. The love is not loud, that is what he said. The love is not loud, that's what he said. ప్రేమామయుడు, నిజమైన ప్రేమామయుని
ప్రేమించటానికి ప్రజలు నేర్చుకోలేదని ఆయన వెళ్ళి ఏడుస్తుండేవాడు. ఇదే ఆయన ప్రసంగం అంట. ఆయన పెద్ద పెద్ద ప్రసంగం చెప్పలేదంట. ఆయన చెప్పినదంతా ప్రేమామయుని ప్రేమించడలేదే అని ఏడ్చేవాడు. ఆ ఒక్క వాక్యాన్ని విన్న ప్రజలు మనసు మార్చుకొని దేవుని దగ్గరికి చేరేవాళ్ళంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత గొప్ప పునీతుని యొక్క పండుగను కొనియాడటానికి మనమందరం కూడా సిద్ధమై ఉన్నాం. ఒక క్షణం 2 చేతులను పైకి లేపి మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి చెప్పండి, ఓ ప్రభువా, నీ దయ, మీ దయ ఈ జూబిలీ సంవత్సరంలో మా మీదను మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదను ఉండునుగాక. యేసయ్యా, నీ పేరు దయామయుడు, కరుణామయుడు, సులభముగా కోపబడువాడు కాదు. ప్రభువా, 2 చేతులను చాచి సిలువ నుండి నన్ను ప్రేమించటానికి అయోగ్యుడైన నన్ను ప్రేమించటానికి నిన్ను ప్రేమించని నన్ను ప్రేమించటానికి నీ వలన నా జీవితంలో ప్రేమ కలగాలని, స్వస్థత కలగాలని, విడుదల కలగాలని, శాంతి సమాధానం కలగాలని గొప్ప పండుగ సందర్భంగా నీ సన్నిధికి వచ్చామయ్యా. యేసయ్యా, మా మీదను మా విచారణలో ఉన్న ప్రతి బిడ్డ మీదను ఈ రోజు ఈ విచారణలో ఉన్న బిడ్డలు మాత్రమే కాదు, ఎన్నో విచారణల నుండి ఎంతో మంది బిడ్డలు వెళ్ళుదాం, పండుగలో పాల్పంచుకుందాం, వాక్యమును విందాం. మన కన్నీళ్లు దేవుడు తుడుస్తాడని, దేవుడు స్వస్థపరుస్తాడని, యేసయ్యా, నిన్ను చూడటానికి వచ్చి ఉన్నారయ్యా. యేసయ్యా, ఈ రోజు మా మధ్యలో నీ ఉన్నందులకై నీకే స్తోత్రములు, నీకే వందనములు. ఈ పండుగ సందర్భంగా ప్రతి దుష్ట శక్తి బంధింపబడును గాక, ప్రతి కన్నీళ్లు తుడవబడును గాక, ఇంటింటికి సువార్త వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా స్తోత్రము, యేసు ప్రభువా స్తోత్రము, ఆత్మదేవా స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడదాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా. యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము. పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము, పావనాత్మా స్తుతి స్తోత్రము. వ్యాధులతో బాధలతో, వ్యాధులతో బాధలతో, కన్నీటితో నీ పాదం చేరితివి,
ఎవరికి చెప్పలేని బాధలతో నీ పాదం చేరితిని. మా కన్నీరు చూడుమయ్యా, మా కన్నీరు చూడుమయ్యా, మా కన్నీరు చూడుమయ్యా, మా కన్నీరు చూడుమయ్యా. నీ పాదం చేరితిమి తండ్రి, నీ పాదం చేరితిమి. నీ పాదం చేరితిని తండ్రి, నీ పాదం చేరితిని. గాయపడిన గొర్రెలం మేము, గాయపడిన గొర్రెలం మేము, స్వస్థపరచుమా పరమవైద్యుడా. నీ పాదం చేరితిమి. నేను నీ పాదం చేరితిని. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ పాదం చేరితిమి తండ్రి, నీ పాదం చేరితిమి. నీ పాదం చేరితిని తండ్రి, నీ పాదం చేరితిని. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, తల వంచి చేతులను జోడించి కళ్ళను మూసుకుంటూ ఇంత గొప్ప దేవుని సన్నిధిలో మనము ఉన్నాము. ఆయన దయను కోరుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఆయన దయామయుడు, కరుణామయుడు. ఈ సంవత్సరం మహా జూబిలీ దైవ కారుణ్య సంవత్సరం. పవిత్రమైనటువంటి ద్వారములను ఎన్నో చోట్లలో విప్పి ఉంచాలని, తెరచి ఉంచాలని పరిశుద్ధ పాపు గారికి దేవుడు ప్రేరేపించి ఇంకా ఒక నెల దాటితే ఆ సంవత్సరం ముగించే సమయం దగ్గరికి వచ్చింది. ఒక క్షణం కళ్ళు మూసుకొని, ప్రభువా మేము ఆ మార్గంలో ప్రవేశించాలని, పరిశుద్ధులుగా జీవించాలని ఆశ ఉంది. కానీ మా ఆశలన్నింటినీ ఈరోజు మా ప్రొవిన్షియల్ గారు చెప్పినట్టు సైతానుడు నిరాశగా చేస్తున్నాడు, తప్పుదారులు తీసుకొస్తున్నాడు, చెడలవాళ్ళలో మమ్మల్ని ఉంచుతున్నాడు, మా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు, ప్రార్థనకు సరిగా టైంకు రాకుండా చేస్తూ ఉన్నాడు, లోకపరంగా మా జీవితంలో మునిగి జీవించేటట్టు చేస్తూ ఉన్నాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు, తనువు మనస్సు ఆత్మలో గాయపడినట్టు చేస్తూ ఉన్నాడు. ప్రభువా మాకింత గొప్ప పునీతిని ఇచ్చావు. ఇది మహా జూబిలిగా ఈరోజు జరగాలి. ఈ రోజు వచ్చిన ప్రతి బిడ్డకు ఆనందం కలగాలి. వచ్చిన వారు ఏ ఉద్దేశం కోసం మనసులో హృదయంలో రహస్యంగా ఈ ఫాదర్ గారు ఈరోజు మాతో ప్రసంగంలో ఒక్క మాట చెప్పి ఓదార్చడా? ఆయన దేవుని మాటను పలికినప్పుడు నాకు స్వస్థత జరగదా? మా కన్నీళ్ళు దేవుడు తుడవడా అని ఎదురు చూసి వచ్చారో వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. మరి నేను కూడా గురువుగా ఒక పాపి కావున
నన్ను మరుగుపరుచుకొని నీవే నిలబడి పూజను చేయమని, ప్రసంగం చెప్పమని, ప్రజలను ఓదార్చమని, ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు ఉన్న గురువులందరూ కలిసి చేస్తున్న ప్రార్థన ఈ బిడ్డల కన్నీళ్లు తుడవాలని, ప్రతి బిడ్డ సువార్తను పొందుకొని ఇంటికి వెళ్ళాలని, ఈ సంవత్సరం ఈ విచారణ ఏ విచారణ నుండి ప్రజలు వచ్చారో వాళ్ళందరికీ నీవు కాపరిగా మారాలని, వారు పచ్చిక బయలు చోటునకు వెళ్ళాలని, ప్రభువే మంచి కాపరి, నాకు ఏ కొరత లేదని చెప్పే విధంగా పండుగ జరగాలని. ఒక్క నిమిషం మన పాపంలో నొప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్యకారుణ్యమెంత గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నా ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చావయ్యా సేద తీర్చగా. అర్పించావయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. ధరణిలో పాపమే తాండవించుచున్నదా, నరునిగా జన్మించితివి, ఆపది ముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా, వెలుగై అవతరించితివి. చీకటి పారద్రోయితివి, ధరణిలో పాపమే తాండవించుచుండగా, నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా, వెలుగై అవతరించితివి. చీకటి పారద్రోయితివి,
రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత అసిసి ఫ్రాన్సిస్ను నీవు అనుగ్రహించి అతడు వినయములోను పేదరికములోను క్రీస్తును పోలి జీవించినట్లు చిత్తగించితివి. పునీత ఫ్రాన్సిస్ అడుగు జాడలలో పయనించి మేము కూడా నీ కుమారుని అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో జీవింపగలుగునట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దైవ దర్శనము. ప్రభువు పూర్వము సెబూలోను నప్తాలి మండలములను అవమానమున ఉంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానునకు ఆవలి తీరం వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రం వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్మరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. ఇది ప్రభువు వాక్కు. ఎంత మధురం భక్తి బంధురం యేసుదేవా, నీ పుణ్యచరితం
నిర్వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం మా ముక్తికి సోపానం నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం మా ముక్తికి సోపానం. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మీ అవేదన వలన పాపము వలన గతమున మీకు ఆధ్యాత్మిక మృత్యువులైతిరి. అప్పుడు మీరు లోకపోకడలను అనుసరించితిరి. వాయుమండల సంబంధమైన అధిపతికి మీరు విధేయులైతిరి. దేవునికి అవేద్యులగు వారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి. నిజంగా మనమందరము అట్లే ఉంటిమి. శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించితిమి. మన బుద్ధికి శరీరమునకు ప్రీతికరమైన వాంఛలను తీర్చుకుంటుమి. కనుక ఇతరుల వలనే మనము దేవుని అనుగ్రహమునకు గురి కావలసిన వారమైతమి. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే ఆ అవిధేయత వలన ఆధ్యాత్మిక నిర్జీలమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయనను పునరుజ్జీవనం చేసెను. దేవుని దయ వలనే మీరు రక్షింపబడతారు. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో మనము పునర్జీవనం చేసిన పరలోకములో ఆయనతో కూర్చుండజేసెను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన ఆయన అనుగ్రహ వైభవమును ఎట్టిదో నిదర్శనపూర్వకంగా రాబో యుగములకు ప్రదర్శించెను. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరముల వలన మీరు రక్షింపబడతారు. అది మీ స్వయం కృతం కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషి ఫలితం కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకొనుటకు ఇది ఏమీ లేవు. మనము దేవుని పనితనమును మూలముగా చేయబడిన వారము. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచి ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేషవాక్యం వినరండి, ప్రభు క్రీస్తు నాథుని వేడండి. సువిశేషవాక్యం వినరండి, ప్రభు క్రీస్తు నాథుని వేడండి. ఆ ప్రభు వాక్కులు ఆలింతరండి, ప్రభు గణ కీర్తిని చాటండి. ఆ ప్రభు వాక్కులు ఆలింతరండి, ప్రభు గణ కీర్తిని చాటండి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పదిహేనవ అధ్యాయం దైవ వచనములు 5 నుండి 11 వరకు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో, అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. నాయందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి తీగలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్నచో, మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు
నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఇది ఈ దినము ప్రభు సన్నిధికి వచ్చి ఫ్రాన్సిస్ అసిసి వారు పండుగను కొనియాడుతున్న మనందరికీ ప్రభు ఒసగే శుభ సందేశము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక. ఆదరించి స్వీకరించు మా దీనత. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే. కృతజ్ఞతలు దీతో నన్ను స్వీకరించి నీ చిత్తమైన చెడు ఆదరించి ఆశీర్వదించు. నీ చిత్తమైన ఆశీర్వదించు. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మనమందరము కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతిగర మగనట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభైక ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ అర్పణములను నీకర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. సిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. ఈ సిలువనే
పునీత ఫ్రాన్సిసు ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడు ఆయను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఎందుకన నీ శ్రీ సభకు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారిని పండుగను ఆనందముతో కొనియాడ అవకాశం దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదల, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నావు. కావున దూతలతోను పునీతులతోను ఏకమై నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమ స్తుతులు, దివ్యందుల్ భువ్యందుల్ నీకే స్తుతులు. ఇహమందుల్ పరమందుల్ నీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమ స్తుతులు, దివ్యందుల్ భువ్యందుల్ నీకే స్తుతులు. ఇహమందుల్ పరమందుల్ నీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులుగా, ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. ఫ్రాన్సిస్ జగద్గురుని బాల పీఠాధిపతిని గులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను జ్ఞాపకం ఉంచుకొనము. వారి మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోను, ఆమె భర్తకు పరిశుద్ధ యోసేపు గారితోను, పునీత అపోస్తలతోను, పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల నిత్యయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. లేచి నిలబడి పరలోక జపాన్ని భక్తితో యేసు ప్రభు మనకు నేర్పించిన విధముగా తండ్రి అని పిలిచి చేతులు పైకి లేపి ప్రార్థన చేయుటకు మునుపు అందరు లేచి నిలబడండి.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఇక్కడ చేరిన మీ అందరి మీద, ప్రపంచం మీద శాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలను, శాంతి సమాధానమును అందిస్తారు. ఈశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువాడా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువాడా. మా మీద దయగా ఉండండి ప్రభువా, మా మీద దయగా ఉండండి ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువాడా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువాడా. సమాధానము ఇవ్వండి ప్రభువా, సమాధానము ఇవ్వండి ప్రభువా, సమాధానము ఇవ్వండి ప్రభువా, సమాధానము ఇవ్వండి ప్రభువా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనము చేసిన పాపములు పొరపాట్ల వలన మూయబడినటువంటి ఆశ్చర్యకరమైన అద్భుత తలుపులను తెరవటానికి మహా కారుణ్య జూబిలీ సంవత్సరాన్ని మనకు ప్రకటించి, ఈ సంవత్సరం లోపల మంచి పాప సంగీతనం చేసి పవిత్రమైన ద్వారంలో ప్రవేశించి పరిపూర్ణ ఫలాలు పొందటానికి ఇంకా ఒక సంవత్సరాన్ని మనకి ఇచ్చిన దేవుడు ఈయనే. ఆయన దగ్గరికి వచ్చిన ఒక్కరిని కూడా ఒట్టి చేతులతో పంపడు. ఆ పండుగ ఆనందం మీకు, మీ కుటుంబానికి రావటానికి, మన అందరి హృదయంలో రావటానికి మన హృదయంలో వస్తున్న గొప్ప దేవుడు. ఈ విందులో పాల్గొని ఇవన్నీ జరగబోతుందని నమ్ముతున్న మనమందరము ధన్యులము. ఏలిన వారా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం సత్యమైన భావం నిత్య జీవనిలయం సత్యమైన భావం నిత్య జీవనిలయం మానవాళికి ముక్తినొసగును దివ్య సత్ప్రసాదం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం నవ్యమైన భోజ్యం ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం ప్రీతి పాత్రమైన సాత్వికాహారం ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం ప్రీతి పాత్రమైన సాత్వికాహారం జీవమసగు భోజ్యం శాంతినిచ్చు దానం జీవమసగు భోజ్యం శాంతినిచ్చు దానం దైవ ప్రేమ నిలయం జీవితమాధారం దైవ ప్రేమ నిలయం జీవితమాధారం మానవాళికి ముక్తినొసగును దివ్య సత్ప్రసాదం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం యేసు ప్రేమ చిహ్నం ప్రభు శరీర రక్తం దైవజనుల కోసం అర్పించిన జీవం యేసు ప్రేమ చిహ్నం ప్రభు శరీర రక్తం దైవజనుల కోసం అర్పించిన జీవం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం నవ్యమైన భోజ్యం ప్రభుని ప్రేమదానం సత్యమైన భావం నిత్య జీవనిలయం సత్యమైన భావం నిత్య జీవనిలయం మానవాళికి ముక్తినొసగును దివ్య సత్ప్రసాదం. కార్యక్రమము చక్కగా జరిగి ఉంది. ఇంతకుముందు మేము ఒక ప్లాన్ వేశాము.
గత నెల 25వ తారీఖున పవిత్రాత్మ కూటమిని ఏర్పాటు చేయాలని ప్లాన్ వేసాము. కానీ ఆ రోజు ఆ వారం అంతా కూడా వర్షం పడి మమ్మల్ని బాధించి ఉంది. కానీ ఈ రోజున ఫిక్స్ చేసి ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల ఈరోజు పవిత్రాత్మ యొక్క వర్షం మనపై కురిసి ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా పవిత్రాత్మ యొక్క వర్షాన్ని కురిపించినటువంటి ఫాదర్ సిరిల్ గారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మన ప్యారిష్లో ఒకసారి పెట్టాలని. ఈ అవకాశం ఫాదర్ గారు నాకు ఇచ్చి ఉన్నారు. ఫాదర్ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, విని ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి నేను వెళ్ళి ఒకసారి కలిసినప్పుడు ఫాదర్ గారు వెంటనే ఒప్పుకున్నారు నేను వస్తానని. ఆ రోజున డేట్ ఫిక్స్ చేయడం జరిగింది, కానీ సక్సెస్ కాలేదు. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఫాదర్ గారు ఎంత బిజీగా ఉన్నా మన ప్యారిష్కి వచ్చి మనకి ఈ విధంగా అందరిని ప్రేరేపించి ప్రభు మార్గంలో నడిపించినందుకు ఫాదర్ గారికి అందరం కరతాళ ధ్వనితో ధన్యవాదాలు అర్పుదాం. ఈరోజు భోజనం అందరికీ ఏర్పాటు చేయబడి ఉంది. ఈ భోజనం ఏర్పాటు చేసింది ఎవరో కాదు, మన ఎమ్మెల్యే కొండా సురేఖ మురళి గారు. కొండా మురళి గారి దగ్గరికి వెళ్తే ఫాదర్స్ని కానీ సిస్టర్స్ కానీ వెంటనే లోపలికి రమ్మంటాడు, వేచి ఉంచాడు. అక్కడ ఎమ్మటే మాట్లాడి పంపుతాడు. నేను చాలాసార్లు వెళ్ళాను, నాకు అంతే విధంగా జరిగింది. ఫాదర్ సుపీరియర్ అయినటువంటి ఆరోగ్యం గారికి కూడా ధన్యవాదములు. ఫాదర్ అన్నయ్య, అదేవిధంగా బ్రదర్ ప్రేమ్ కుమార్ కూడా మన మధ్యలో ఉన్నారు. వీళ్ళందరూ ఎంతగానో సహాయం చేసి ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా మన ప్రత్యేకమైన వందనాలు చెప్పుదాం. సిస్టర్ క్లారా గారు, సుపీరియర్ ఆఫ్ జెరోసా కాన్వెంట్, వారు ఎంతగానో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా నడిపించి ఉన్నారు. నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్గా నడుస్తుంది, మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఫాదర్ అని చెప్పి వెంట నిలిచి ఈ విధంగా ప్రతి విధాలుగా సహాయాలు చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెప్పుచూ ఉన్నాం. తర్వాత ఎన్డీ సిస్టర్స్, సుపీరియర్ ఎన్డీ సిస్టర్స్, వాళ్ళ సుపీరియర్ గారికి, ఎస్డి కాన్వెంట్ సిస్టర్స్కి, రెడ్డిపాలెం సిస్టర్స్, వీరికి నాకు ప్రత్యేకమైన వందనాలు. వీరి యొక్క సహకారంతో, అదేవిధంగా ఎంసీ సిస్టర్స్ కూడా ఎంతగానో సహకరించి ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనం ఫాదర్ గారు చెప్పారు, సంఘంలో కొంతమంది సంఘంలో పెద్దలు ఎప్పుడు కూడా ఫాదర్ గారు మాట వినరు, కానీ ఇక్కడ మా సంఘంలో మాత్రం నేను ఖచ్చితంగా వింటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సో సంఘ పెద్దలైనటువంటి పట్ల సదానందం, ఆయన ఎంతగానో శ్రమించి ఈ ఆర్చి కట్టడంలో కానీ, డబ్బులను సమకూర్చడంలో కానీ, ఈ విధంగా ఎంతగానో శ్రమించి ఉచితంగా మట్టి పోయించడం, ఇలాంటి గొప్ప గొప్ప పనులను చేసి ఉన్నాడు. ఆయన చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను చూశాను, అదే శ్రద్ధను ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా కనపడుస్తున్నాడు. ఏ యూత్ కూడా ఆ విధంగా చేయడం లేదు. అదే యూత్ తనాన్ని ఇప్పుడు కూడా ప్రదర్శిస్తూ ఉన్నందుకు ఆయనకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు మా చర్చి సంఘ పెద్ద అయినటువంటి సదానందం గారికి నేను వందనం చెప్తూ ఉన్నాను. అదేవిధంగా టీమారెడ్డి గారు, ఆయన కూడా ఈ ఆర్చి కట్టునంతసేపు తోడుగా ఉంటూ ఎండలో నిలబడి పనిచేస్తూ నీళ్లు కొడుతూ కూలీలను చూస్తూ ఈ విధంగా అనేక రకాలైన సేవలు చేసి ఉన్నారు. కాబట్టి వారికి కూడా వారి యొక్క సహాయానికి గాను నేను ప్రత్యేకమైన వందనాలు చెప్పుచూ ఉన్నాం. అదేవిధంగా ఇతర కౌన్సిలర్స్, చర్చి పెద్దలైనటువంటి ప్రకాశమ్మ, అంతోనమ్మ, వీరందరూ ఏ విధంగానైతేనే వాళ్ళు శ్రమతో తోడుగా నిలిచి ఉన్నారు. అదేవిధంగా బుర్రి సంజీవ్, దేవర రమేష్, దేవర రమేష్ కూడా వంటల దగ్గర చూస్తూ ఎంతో గొప్ప సమయాన్ని కేటాయించి ఉన్నారు. అదేవిధంగా జక్కం ప్రవీణ్, బాసాన్ రాయప్రెడ్డి, మేరీ తెరెసా, నరిశెట్టి రాయన్న, వీరందరూ కూడా ఏదో ఒక విధంగా ఈ యొక్క అమూల్యమైన ఈ యొక్క దీనికి వాళ్ళ యొక్క శ్రమను చేసి పెట్టి ఉన్నారు, శ్రమను ఇచ్చి ఉన్నారు. కాబట్టి వీరికి ప్రత్యేకమైన వందనాలు చెప్తాను. క్లాప్స్ కొడదాం ఒకసారి. అదేవిధంగా ముఖ్య సలహాదారు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. పాటల బృందం, ఈసారి పాటలు ఎలా వచ్చాయి? సూపర్ వచ్చాయి. ఎన్ని మార్క్స్ ఇస్తాను? 100 మార్క్స్. నేను 100 ఇవ్వను. లాస్ట్ టైం మా వాళ్ళకి నేను
78 ఇచ్చాను, ఇప్పుడు 80 ఇస్తా. ఎందుకంటే మీరు ఇంప్రూవ్ కావాలి ఇంకా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, గుడ్, చాలా బాగా పెట్టారు. ఫాదర్ ప్రసాద్, జయప్రసాద్ ఎంతగానో సహకరించి బాగా శ్రమపడి ఆ పాటల బృందాన్ని తీర్చిదిద్దాడు కాబట్టి ఆయనకి ఒకసారి అందరం క్లాప్స్ కొడదాం. నిలబడండి. అదేవిధంగా నల్లా ప్రణీల్ గారు, మా తమ్ముడు, ఆయన మీ అన్న, నన్ను అన్న పిలుస్తాను, నేను తమ్ముడు అని పిలుస్తాను. ప్రతి కార్యక్రమానికి వస్తూ ఉంటారు కాబట్టి మా తమ్ముడిని దేవుడు దీవించాలని నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. ఆ తర్వాత ఇంకెవరున్నారు? రవి మా ప్యారిష్లో ఏ ప్రోగ్రాం జరిగినా పాట పాడడానికి సిద్ధంగా ఉంటాడు, రావడానికి ఇష్టపడతాడు. ఆయనకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. రాత్రంతా స్టేజ్ డెకరేషన్ కోసం మన ఆర్సీసీ యూత్ ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు. నేను నిద్రపోతూ ఉన్నాను. నేను 9:30కి నిద్రపోయాను. నిన్న ఉదయం 5 గంటలకు లేచాను. కానీ యూత్ మొత్తం పొద్దున వరకు వాళ్ళు వండి డెకరేషన్ చేసి చాలా విధాలుగా చైర్స్ వేస్తూ ఈ విధంగా చేసి ఉన్నారు. కాబట్టి మా యూత్కి ప్రత్యేకమైన వందనాలు. క్లాప్స్ కొట్టండి. నిజంగా అమూల్యమైన వాళ్ళు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఆర్చ్ నిర్మాణానికి సహకరించిన మేస్త్రీలు శ్రీను, ఆర్చ్ పవిత్ర కుటుంబం, మీ పవిత్ర కుటుంబం బొమ్మ చూశారు కదా, దానికోసం వారు ప్రత్యేకంగా కృష్ణా జిల్లా నుంచి, తిరువూరు నుంచి వచ్చారు ఆర్టిస్టులు. చాలా బాగా వేసి నారాయణ, నేను మిర్యాలగూడలో చర్చిలో ఉన్నప్పుడు, చర్చి కట్టేటప్పుడు వాళ్ళు ఈ విధంగా సహాయం చేసిన వాళ్ళని మళ్ళీ పిలిపించి ఉన్నాను. బాగా చేసి ఉన్నారు, సహకరించి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆర్చ్ నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరూ కానుకలను చాలా మంది ఇచ్చి ఉన్నారు. 3,25,000 పైగా ఇచ్చినటువంటి ఒక వ్యక్తి బీరెడ్డి సలమోన్ రెడ్డి గారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని దీవించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 3,25,116 దగ్గర నుంచి 200 ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు వాళ్ళందరినీ దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ సహకరించిన, ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క వందనాలు. అదేవిధంగా టెంటు, మేము ఈ టెంటు ఈ విధంగా వేస్తే 70,000 అయ్యేది. మేము చేసిన ప్రతి కార్యంలో నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి చకచక పనులు అయిపోతూ ఉన్నాయి. డబ్బు అయిపోయినప్పుడల్లా డబ్బు వస్తూనే ఉంది. దేవుడు ప్రతి కార్యాన్ని దీవించి, ప్రతి సమయాన్ని దీవించున్నప్పుడు ఈ విధంగా పనులన్నీ జరిగిపోయి ఈరోజు సక్సెస్ఫుల్గా మన యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క టెంట్ మేము అనుకోలేదు ఈ విధంగా అవుతుందని. మేము మామూలు టెంటులు వేద్దాం అనుకున్నాం, బడ్జెట్ లేదనుకున్నాం. కానీ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతను క్రైస్తవుడు కాదు, ఎవరో మన ఊరికి చెందినటువంటి వాడు కాదు. టెంట్ పాండ్ బాలు నాయక్, ఎక్స్ ఎంపీటీసీ మహబూబాద్ నుంచి వచ్చి స్వయంగా ముందుకు వచ్చి మేము టెంట్ వేస్తానని చెప్పి ఈ విధంగా అందమైన టెంట్. క్లాప్స్ కొట్టండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళని, రియల్లీ. సో థ్యాంక్ యూ సార్. మేము ఈ విధంగా అవుతుంది అనుకోలేదు, కానీ దేవుని యొక్క ఆశీస్సుల ఈ విధంగా అందంగా తయారైంది. దేవుడు వాళ్ళు నడిపించి ఇక్కడ పంపించి ఉన్నాడు మన కాంపౌండ్లోకి. థ్యాంక్స్, వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. అదేవిధంగా రెడ్డిపాలెం క్రైస్తవ గ్రామస్తులకు కూడా నా యొక్క అభివందనములు. మేము విరాళాలకు వెళ్ళినప్పుడు మంచి హృదయంతో ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా కోట వెంకటాపురం గ్రామస్తులు కూడా ఆర్చి కోసం సమకూర్చి ఉన్నారు. దేవుడు వారందరిని దీవించాలని. అదేవిధంగా రాంగోపాలపురం గ్రామస్తులు కూడా ఈ పండగ చందాగా దాదాపు 12,000 ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారికి కూడా మా యొక్క ప్రత్యేక వందనాలు. అందరికి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇప్పుడు విషయాన్ని మాట్లాడడానికి మన ప్రెసిడెంట్ అయినటువంటి సదానందం గారు ఒక 5 నిమిషాలు వస్తారు. సభాసీనులందరికీ ఫ్రాన్సిస్ వారి పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మా విచారణ గురువు ఫాదర్ మత్యాస్ గారు ఒక 3 నెలల క్రితము చర్చిలో ఒక ఆర్చి కట్టాలనే తలంపు వారికి వచ్చినది. వచ్చిన వెంటనే ఆదివారం సండే మాస్లో ఆయన వారి ఉద్దేశం తెలపడం జరిగింది. ఆ తెలపగానే వెంటనే స్పందించి ఇక్కడ కూర్చున్న పెద్ద ఆయన సాల్మన్ రెడ్డి గారు, బీరెడ్డి సాల్మన్ రెడ్డి గారు వెంటనే పూజలో నుంచి బయటికి రాగానే ఫాదర్ గారిని కలిసి, ఫాదర్ ఆ ఆర్చికి ఎంత అవుతుందో నేను కట్టిస్తాను, దానికి నేను డబ్బులు సమకూరుస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు ఫాదర్ ఏం చేసిందంటే చర్చిలో
ఈ విషయం అనౌన్స్ చేసి టూకీగా ఊరికే మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకున్నప్పుడు ఆర్చి కట్టాలి, ఎట్లా ఆర్చి కట్టాలి, తాతగారు ముందుకు వస్తున్నారు, మరి మనందరం కలిసి చేయాలన్నప్పుడు సరే ఫాదర్ చేద్దామని మేమందరం అనడం జరిగింది. ఆ వెంటనే మరి ఫాదర్ మాకు తెలియకుండానే 2 రోజులలోనే ఆ ఆర్చ్ డిజైన్ తెప్పించారు. ఆ డిజైన్ చేసింది ఎవరు? మనోజ్ రెడ్డి, తాతిరెడ్డి మనోజ్, మా సంఘ కార్యదర్శి కుమారుడు. ఆయన ఆర్కిటెక్చర్. ఆయన డిజైన్ వేస్తే ఆ డిజైన్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది ఇది బాగలేదు, కొంతమంది బాగున్నది, బాగలేదు అని మిళితమైన ఆ సమాధానాలతో జరిగిన తర్వాత ఫాదర్ అంతలోనే ఒక కొత్త సంఘం ఎన్నుకోవడం జరిగింది. మాది కొత్త సంఘం, అంటే నూతనంగా ఎన్నుకోబడిన సంఘం మాది. మాతో మీటింగ్ పెట్టి ఫాదర్ ఒక విషయం చెప్పారు, మరి ఇట్లా మనం ఇది కట్టాలనుకుంటున్నాము, మరి తాతగారు ముందుకు వచ్చారు, మరి మీరు సంఘ పెద్దలు, మరి మీరు ఏమంటారంటే ఫాదర్ మన గ్రామాలలో ఎవరెవరైతే మన వెల్విషర్స్ క్యాథలిక్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్దాము, అలాగే మీరు సిరిల్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నారు కాబట్టి మర్చిపోయినా సిరిల్ ఫాదర్ గారికి నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. క్షమించండి ఫాదర్, మా ఫాదర్ మిమ్మల్ని అడగగానే మీరు ఆ రోజు సమయం ఇచ్చారు. ఆ సమయం ఇచ్చిన సందర్భంలో మేము చాలా, మా ఫాదర్ అయితే చాలా స్ట్రగుల్ పడ్డారు. ఎందుకంటే ఒక సమయం వర్షాలు, ఒక దిక్కు ఈ పని కావడం లేదు. మరి ఫాదర్ వస్తా అన్నారు. మేము పాంప్లెంట్స్ కూడా ఆల్మోస్ట్ పంచాము గ్రామాలలో. తర్వాత ఈ వర్షాలు చేయబట్టి ఆ ప్రోగ్రాం చేంజ్ కావడం వలన ఫాదర్ చాలా బాధపడ్డారు. మేమందరం ఫాదర్కు ధైర్యం చెప్పు, ఫాదర్ మాకు ధైర్యం చెప్పి ఫాదర్ ఈ ప్రోగ్రామ్ను, ఈ ఆర్చ్ ప్రోగ్రామ్ను ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు. ఇది 44 సంవత్సరాల క్రితం మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇదే స్కూల్లో చదువుకున్నాము, ఇదే స్కూల్లో బుద్ధి జ్ఞానం నేర్చుకున్నాము, ఇదే చర్చిలో మేము సంఘస్థులమైనాము. ఈరోజు మీ అందరి ముందట ఈ స్టేజ్ ఎక్కి మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఈ చర్చిలో ఆ భగవంతుడు ఇచ్చిన నా అవకాశంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మత్యాస్ రెడ్డి ఫాదర్ గారు ఆలోచన, ఒక కొత్త ఆలోచన ఉంటుంది, రోజుకొక కొత్త ఆలోచన. మాకు చాలా మంది ఫాదర్లు వచ్చారు. ప్రతాప్ ఫాదర్ వచ్చి, హౌస్బాల్ ఫాదర్ ఉన్నారు, తర్వాత థామస్ ఫాదర్ గారు ఈ చర్చి నిర్మించారు. తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్కూలు తప్పితే ఇంకా వేరే మన చర్చి ఆవరణలో చిన్న కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు. కానీ ఆ దేవుడు ఫాదర్ గారికి ఆ ఆలోచన ఇచ్చి ఇవ్వడము, ఆ ఆలోచనను ఆచరణ సాధ్యంలో పెట్టడము, కాదు అని కొంతమంది, అవుతుందని కొంతమంది చాలా సందిగ్ధంలో ఎంతో ఫాదర్ చాలా కష్టపడ్డారు. మత్యాస్ ఫాదర్ గారు వారికి మన సంఘం తరఫున, విచారణ తరఫున, అందరి తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇది మొదలైనప్పుడు ఏదో 2 లక్షలు 3 లక్షలు అనుకున్నాము, కానీ అది 6 లక్షలకు చేరింది. డబ్బులు కూడా తక్కువ ఉండే. ఈ క్రమంలో ఈ మన గోడ దాదాపు 100 గజాలు రోడ్డులో పోయింది. రోడ్డులో పోయినప్పుడు ఫాదర్ గారు వాళ్ళతో మాట్లాడితే మేము ఈ గోడ కట్టిస్తామని, వాళ్ళు గోడ కట్టియలేదు. మేము 2-3 సార్లు వెళ్ళాము, అడిగాము, కట్టియలేదు. ఆర్చి స్టార్ట్ అయింది, పిల్లలు లేచినాయి. ఫాదర్ ఒకటే బాధపడుతున్నారు, ఎట్లా దీన్ని కంప్లీట్ చేయాలని. అందరం కలిసి మొత్తానికి దేవుడి దయ వల్ల ఆ కుడా వాళ్ళు కూడా ఆ గోడ కట్టకుండా మాకు మాట తప్పితే మేము వెంబడిపడి ఆ మట్టి అంతా పోపించినాం. దాదాపు 50,000 రూపాయలు మట్టి పోపించాము. ఆ సందర్భంగా మేమందరం మా అందరినీ ఫాదర్ ముందుకు నడిపి, ఫాదర్ చాలా కష్టపడి ఈ ఆర్చి మాకు ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన ఒక చిహ్నంగా మిగిలిపోతుంది ఈ ఆర్చి. మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము, మేము కృతజ్ఞతలము. ఫాదర్, ఈరోజు మీరందరూ ఓపికతో ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ పాండా అయితే ఒక వ్యక్తి చిన్న పని మీద నా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడి వెంటనే అన్న నేను ఇటు పాండా వేసేస్తా, మీరు దయచేసి ఎక్కడ చెప్పొద్దని ఆయన ఎంతో ప్రేరేపణతో వచ్చింది. దేవునికి వందనాలు. ఆయనకు చాలా రుణపడి ఉంటాము. అలాగే చాలా మంది మా మిత్రులు, మా శ్రేయోభిలాసులు అందరూ ఈ ఆర్చి నిర్మాణంలో భాగం పంచుకొని
చాలా సహాయం చేసిండ్రు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా సల్మాన్ రెడ్డి గారికి, తాతగారికి కృతజ్ఞతలు. సిస్టర్లకి, సంఘస్థులకు అందరికీ, నా సహచర మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఫాదర్ మత్యాస్ గారికి మన అందరి తరఫున మనసారా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమవరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలములను చవిచూతుముగాక. పునీత ఫ్రాన్సిస్ కనబరచిన ప్రేషక ఉత్సాహమును, సోదర ప్రేమను మేము అన్ని తావులందు వ్యాపింపచేసి అందరి రక్షణ కొరకు శ్రమించినట్లు కృప చూపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను భద్రంగా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు ఫాదర్ సిలిల్ గారికి మా విచారణ గురువు మరియు ప్రకాష్ ఫాదర్ ఇద్దరు కలిపి ఫాదర్ సిరిల్ గారికి శాల్వాతో సత్కరించాలని కోరుచున్నాను. దయచేసి సంఘ పెద్దలు ఎక్కడున్నా రావాలి. మీరు అందరూ చప్పట్లు కొట్టాలి దయచేసి. ప్లీజ్ క్లాస్. Thank you, Father. అలాగే మన పెద్దలు ఆర్చి నిర్మాణానికి ముఖ్య సహాయకులు శ్రీ బీరెడ్డి సెల్మారెడ్డి గారిని, శివరెడ్డి గారిని శాల్వాతో సత్కరించవలసిందిగా ఫాదర్ మత్యాస్ రెడ్డి గారిని, సల్మాన్ రెడ్డి గారికి ఫాదర్ మత్యాస్ రెడ్డి గారు మరియు ఫాదర్ ప్రకాష్ గారు ఇతర సంఘ పెద్దలందరూ సత్కరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన పెద్దలు పూజ్యులు ఏకశిల ప్యారిస్ గురువులు ఫాదర్ ప్రకాష్ గారిని దయచేసి సంఘ పెద్దలు, అసిసి విచారణ సంఘ పెద్దలు మరియు ఫాదర్ గారు అందరు కలిసి ఫాదర్ గారిని శాల్వాతో సత్కరించగలిసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన ఆర్చి నిర్మాణానికి ప్లాన్ ఇచ్చి దాన్ని డిజైన్ చేసిన డిజైనర్ మన తాతిరెడ్డి మనోజ్ రెడ్డి దయచేసి ఎక్కడున్న డైస్ మీదకి రావాలి. వారిని సంఘ పెద్దలు మరియు ఫాదర్ గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాను. సత్కరించవలసిందిగా కోరుచున్నాము. మహామహాత్ముడా ఇంకా డెవలప్ అవ్వాలని మీ భక్తులందరినీ రెడ్డి గారు అబ్బాయి. సో అందరికీ వందనాలు.